హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మధ్యతరగతి కుటుంబం బట్టల షాపింగ్ ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాము. షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, అందరికీ ఇష్టమే. అందులో పండుగలో వచ్చిందంటే చాలు షాపింగ్ మాల్లో క్యూ కడుతూ ఉంటారు. కానీ దుస్తుల పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. బట్టలు ఎక్కువగా కాకుండా యూజ్ అయ్యేలా తీసుకుంటేనే నిజమైన పొదుపు. అవసరానికి మించిన బట్టలు కొనడం వల్ల మన మధ్యతరగతి కుటుంబం పొదుపు అక్కడే ఆగిపోతుంది కదా ఫ్రెండ్స్. రేటు ఎక్కువ పెడితేనే అవి మనకు మంచిగా ఉంటాయి అన్నది పెద్ద అపోహ. తక్కువ రేట్లలో కూడా ఓపికతో వెతికితే ఎన్నో కలెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బట్టలు కొనే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన కళ్ళకు నచ్చితే చాలు 2 డ్రెస్సులు తీసుకునే దగ్గర 4 డ్రెస్సులు తీసుకుంటూ ఉంటాము. రేటు ఎక్కువనా తక్కువనా అని అప్పుడు మనము ఆలోచించము. ఇంటికి వెళ్ళి చూస్తే జోబు ఖాళీ. ఇలా కాకుండా షాపింగ్కి వెళ్ళే ముందు మనం ముందుగానే ఎవరెవరికి ఎన్ని డ్రెస్సులు కావాలి, సందర్భం ఏంటి అని ఆలోచించి తీసుకోవాలి. ఆషాఢం శ్రావణం ఆఫర్స్ని బాగా యూజ్ చేసుకోవాలి. ఆన్లైన్లో కూడా మంచి క్వాలిటీవి తక్కువ రేట్లలో కూడా ఉంటాయి, వాటిని కూడా తీసుకోవాలి. ఒకవేళ మనకి ఆఫర్లలో తక్కువ రేటు ఉండి మంచి క్వాలిటీ మంచి డిజైన్ ఉంటే ఒకటి తీసుకునే దగ్గర 2 తీసుకోవచ్చు. ఏం కాదు, ముందు ముందు ఏదైనా అకేషన్స్కి వేసుకోవచ్చు. రేటు తక్కువ వస్తుంది కదా అని క్వాలిటీ తగ్గించకూడదు ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల లో క్వాలిటీ డ్రెస్సెస్ 1-2 సార్లు వేసుకోగానే పాడైపోతాయి. మనకు డబ్బులు బొక్క. రేటు మన బడ్జెట్ కంటే 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, మనకి చాలా రోజులు వస్తాయి. క్వాలిటీ బాగుంటే ఎక్కువ రోజులు వస్తాయి. నేను మాత్రం ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, కొంచెం క్వాలిటీవే తీసుకుంటూ ఉంటాను. దానివల్ల మనకు కొన్ని సంవత్సరాలు వస్తాయి. కొన్ని డ్రెస్సెస్ మాత్రం నేను సీజన్ని బట్టి తీసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. ఎలాగంటే పిల్లలకు చలికాలం వేసే డ్రెస్సెస్ లైక్ స్వెటర్ లాంటివి సమ్మర్లో తీసుకుంటూ ఉంటాను. దానివల్ల మనకు సమ్మర్లో కొంచెం తక్కువ రేటుకు వస్తాయి. చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే ఎప్పుడైనా సరే పిల్లలకు డ్రెస్సెస్ ఎక్కువ తీసుకోకూడదు ఫ్రెండ్స్. తక్కువ రేట్లలోనే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి సైజు చిన్నగా అయిపోతూ ఉంటాయి. అమ్మాయిలకు అయితే మనం ఇంట్లోనే మన శారీ స్టిచ్చింగ్ చేసి డ్రెస్సెస్ కుట్టడం వల్ల మనకి ఖర్చు లేకుండానే మంచి డ్రెస్ రెడీ అవుతుంది. ఎప్పుడైనా అవసరానికి మించిన డ్రెస్సులు తీసుకోవద్దు ఫ్రెండ్స్. అవసరం ఉంటేనే తీసుకోవాలి. మధ్యతరగతి కుటుంబం షాపింగ్కి ముఖ్యమైన అస్త్రం ఏమిటంటే బార్గెనింగ్. బేరం చేయడం వల్ల మనకి చాలా పొదుపు అవుతుంది. కానీ ఇలాంటి బేరము మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో చేయలేం కాబట్టి లోకల్ షాపులలో చేస్తాం కాబట్టి లోకల్ షాపింగ్ మాల్లోనే మనం షాపింగ్ చేసుకోవాలి. నేను ఎక్కువగా ఫ్యాన్సీ డ్రెస్సెస్ మాత్రం ఎక్కువగా తీసుకోను ఫ్రెండ్స్. పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఎక్కువగా తీసుకోను. ఎందుకంటే దాన్ని మనం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు వేసుకుంటాం కాబట్టి తక్కువ రేట్లలోనే తీసుకుంటూ ఉంటాను. నేను మాత్రం ఒకప్పుడు మా పిల్లలకు చాలా డ్రెస్సులు తీసుకునేదాన్ని ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం చాలా తగ్గించాను. ఏదైనా అకేషన్ ఉంటే, బర్త్డే, మ్యారేజెస్ ఉంటేనే తీసుకుంటున్నాను. అలా మీరు కూడా చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.